మన పెద్దవాళ్ళు పిల్లలకి వయసు రాగానే పెళ్లి చేసేయాలనుకుంటారు, కానీ కంగారు పడి పెళ్లి చేయరు. ఎందుకంటే సంబంధం వెతకాలి, మంచి సంబంధం కుదరాలి, కుదిరాక ముహూర్తం చూడాలి, ఆ తర్వాత పత్రికలు కొట్టించి మండపాన్ని బుక్ చేసి వచ్చిన అతిథులకు చేసే మర్యాదల దగ్గర నుంచి పెట్టే భోజనాల వరకు అంత పద్ధతిగా ప్లాన్డ్ గా జరగాలి అని అనుకుంటారు. అలాగే జరిపిస్తారు కూడా. ఇదంతా బాగానే ఉంది. పెళ్లికి ముందు ఇంత జాగ్రత్తగా ఉన్న మనము, మన పిల్లలు పెళ్లైన తరువాత పుట్టబోయే పిల్లల గురించి ఎందుకు తొందరపడుతూ ఉంటారు? అటు కుటుంబ సభ్యులు, ఇటు పెద్దవాళ్ళు మనవన్నో మనవరాల్లో ఎప్పుడు ఇస్తావు అని తొందర పెడుతూ ఉంటారే తప్ప ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులను చూసుకుని సరైన ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వు అని ఎందుకు అనరు? పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి, భవిష్యత్తులో వచ్చే ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించి ప్రెగ్నెన్సీని ఎందుకు ప్లాన్ చేసుకోలేకపోతున్నారు? అసలు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం ఎంతవరకు అవసరం? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అంటే ఏంటి? అసలు ఈ ప్రెగ్నెన్సీని ప్లాన్ ఎలా చేసుకోవాలి? అలాగే ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ విషయాలన్నిటి గురించి ఈ రోజు మన జీవన రేఖ విమెన్స్ హెల్త్ లో తెలుసుకుందాం. తల్లి అవడం అనేది స్త్రీకి దేవుడు ఇచ్చిన ఒక వరం. గర్భం ధరించి ఒక బిడ్డకు జన్మనివ్వడం వరమే అయినా మనం బిడ్డకు ఎంత ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తున్నామని ఆలోచించుకోవడం కూడా ముఖ్యం. పుట్టబోయే పిల్లాడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం తల్లిదండ్రుల ఇద్దరి బాధ్యత. ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ ఆర్ ప్రీ కన్సెప్షన్ కేర్, ఏ కపుల్కైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా బిగ్ డెసిషన్ అవుతుంది. బిగ్ డెసిషన్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక బేబీని పెంచి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ ఎనీబడి. సో దీనికి ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా మాత్రమే ప్రిపేర్ అవ్వకుండా ఫిజికల్గా అంటే శారీరకంగా హెల్త్ వైజ్ ప్రిపేర్ అవడం కూడా చాలా ఇంపార్టెంట్. మగవారికి కానీ ఆడవారికి కానీ హెల్త్ వైజ్ ప్రిపేర్ అవటం అని అంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఇందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫుడ్ హ్యాబిట్స్, ఆహారపు అలవాట్లు. బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం అనేది ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ డైట్ అంటే దట్ ఇంక్లూడ్స్ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, మాంసం, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి మన డైట్లో. తర్వాత వచ్చేది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది జనరల్ ఫిజికల్ హెల్త్ కండిషన్కి చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ కనీసం డైలీ 30 minutes లైట్ వాకింగ్, స్విమ్మింగ్ లాంటివి చేస్తే సరిపోతుంది. కానీ దీన్ని అట్లీస్ట్ వీక్లో 5 days చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆలోచించవలసింది వెయిట్ గురించి. ఏదర్ అండర్ వెయిట్ ఉండకూడదు ఆర్ ఓవర్ వెయిట్ ఉండకూడదు. కరెక్ట్ బాడీ మాస్ ఇండెక్స్ రేంజ్లో ఉంటే సరిపోతుంది. దీని గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ సలహా తీసుకుని దాన్ని పాటిస్తే సరిపోతుంది. ఒక స్త్రీ గర్భం ధరించి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలి అంటే ముఖ్యంగా తాను ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుత సమాజంలో ప్రతి మహిళకు తాను ఎప్పుడు గర్భం ధరించాలి అని నిర్ణయించుకునే హక్కు కూడా ఉంది. తాను ఎప్పుడు గర్భం ధరించాలి, పుట్టే బిడ్డకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎలా ఇవ్వాలి అనే విషయం పైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. అటువైపు అమ్మాయి వైపు కానీ అబ్బాయి వైపు కానీ ఏదైనా జన్యు సంబంధిత సమస్యలు ఫ్యామిలీలో సంక్రమిస్తున్నాయి అనే ఐడియా ఉంటే దాని గురించి అవసరమైన టెస్ట్ చేసుకుని బేబీకి ఆ వ్యాధులు ఎంతవరకు సంక్రమిస్తున్నాయి అనే విషయం తెలుసుకుని దానికి తగిన కేర్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది మనకి. ఇంకా దీర్ఘకాలిక సమస్యలు అంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఏమైనా బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఎపిలెప్సీ అంటే ఫిట్స్ లాంటివి, ఆర్ హార్మోన్ సంబంధించిన సమస్యలు ఉన్నాయా, ఆర్ సెక్స్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉంటే వాటి ట్రీట్మెంట్ తీసుకోవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి తర్వాత ప్రెగ్నెన్సీ, కన్సెప్షన్ తర్వాత బేబీ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం చాలా ఉంటుంది. తర్వాత ఆడవారి విషయానికి వస్తే పర్టికులర్గా మనం గుర్తుంచుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది కాంట్రసెప్షన్. అంటే గర్భధారణ నియంత్రణ పద్ధతులు ఏదైనా ఫాలో అవుతున్నట్టయితే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి ఇందులో హార్మోన్ పిల్స్ లాంటివి అయితే వెంటనే స్టాప్ చేసేయచ్చు. అదే ఇంజెక్షన్స్ లాంటివి అయితే వాటి ఎఫెక్ట్స్ ఎన్నాళ్ళు ఉంటాయి, ఎన్నాళ్ళ తర్వాత రెగ్యులర్ పీరియడ్స్, ఓవ్యులేషన్ స్టార్ట్ అవుతాయి డిస్కస్ చేసుకుని దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంది పెళ్లి తర్వాత గర్భం ధరించిన వెంటనే గర్భధారణ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. గర్భధారణ సమయంలో వచ్చే అనారోగ్య సమస్యల వల్ల మానసికంగా ఆందోళనకు గురై ఎందుకు ఇలా జరుగుతుంది, కడుపులో బిడ్డకు ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమోనని తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఒక స్త్రీ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో వచ్చే ఇలాంటి అనారోగ్య సమస్యలను అరికట్టి
ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్న మాట ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం. అసలు ఈ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం అంటే ఏంటి, దీనిని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్న తర్వాత కలిగే ప్రయోజనాలు ఏంటి, వీటన్నిటి గురించి మనకి డాక్టర్ గారు వివరిస్తారు. ప్రీ కన్సెప్షనల్ కేర్ అంటే ప్రతి కపుల్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయడాన్ని ప్రీ కన్సెప్షనల్ కేర్ అంటాం. ఇది చాలాసార్లు కపుల్స్కి ప్రెగ్నెన్సీస్లో ప్రాబ్లమ్స్ అయినప్పుడు, ప్రీవియస్గా మిస్క్యారేజ్ అయినా, ప్రీవియస్ బేబీకి ఫార్మేషన్ డిఫెక్ట్స్ ఉన్నా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అట్లా ప్రీ టర్మ్ డెలివరీ అయినా, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో తప్పకుండా వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్, దాని మూలాన వాళ్ళకి ఈ ప్రాబ్లం అయిందా, అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకముందే ప్లాన్ చేసుకుని కరెక్ట్ చేసుకుని కన్సీవ్ అవ్వడం అలాంటి సిచ్యువేషన్స్లో ఇంపార్టెంట్. అలాగని హెల్దీ కపుల్స్ ఎందుకని డాక్టర్ కనిపించాలి అంటే, చాలాసార్లు మనం చెక్ చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ తెలియకపోవచ్చు. సో దాని మూలాన అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ మూలాన కూడా ప్రెగ్నెన్సీస్లో ప్రాబ్లం వచ్చే అవకాశము, అనుకోకుండా మెడికేషన్స్ వాడడం, దాని మూలాన చిల్డ్రన్కి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ రావడం, ఈ సిచ్యువేషన్స్ అన్ని ప్రివెంట్ చేయాలి అంటే ముందే డాక్టర్ దగ్గర విజిట్ చేసి ఫోలిక్ యాసిడ్ అన్న ట్యాబ్లెట్ స్టార్ట్ చేసి వాళ్ళ హెల్త్ అంతా బాగుందని కన్ఫర్మ్ చేసుకుని కన్సీవ్ అవ్వడం ద్వారా మంచి రిజల్ట్స్ పొందగలుగుతారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు డాక్టర్ని సంప్రదిస్తే గర్భధారణ సమయంలో అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసే ముందు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలు గర్భం ధరించిన తర్వాత నుండి ప్రసవించే వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమయంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో పాటు మానసిక పరమైన ఒత్తిడి, ఆందోళన వారిని ఇబ్బంది పెడుతూ అది కడుపులో ఉన్న బిడ్డపైన కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. గర్భధారణ సమయంలో వచ్చే ఇలాంటి సమస్యలన్నీ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుని అధిగమించడానికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలనుకునే స్త్రీలు తప్పనిసరిగా గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా లేకపోయినా స్త్రీలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు డాక్టర్ను సంప్రదించడం వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది. వారికి తెలియకుండానే వారిలో ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నా డాక్టర్ను సంప్రదించడం వల్ల వాటిని గుర్తించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటంటే, మనం వచ్చే 3-4 నెలల్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాము అనుకున్నప్పుడు బెస్ట్ టైం కన్సల్ట్ చేయడానికి. ఒకటి, ఏదైనా ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేసినా దాన్ని ట్రీట్ చేయడానికి ఆ మాత్రం టైం పడుతుంది. ఇంకొకటి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ప్రతి ఉమెన్ 3 months ముందు, ప్రెగ్నెన్సీ వచ్చే 3 months ముందు అట్లీస్ట్ ఫోలిక్ యాసిడ్ అనే వైటమిన్ వేసుకుని ఆ డెఫిషియన్సీస్ అన్ని క్లియర్ చేసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం కరెక్ట్ పద్ధతి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లి రక్తంలో ఉండే హిమోగ్లోబిన్, ఐరన్ శాతాలు సమతుల్యంగా ఉండటం ఎంతో అవసరం. అది బిడ్డ ఆరోగ్యానికి కూడా సురక్షితం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ప్రతి మహిళ రక్తంలో హిమోగ్లోబిన్ మరియు ఐరన్ శాతం ఎంత ఉందో ముందుగానే డాక్టర్ను సంప్రదించి చెక్ చేయించుకుని అది సరిపడా ఉందో లేదో చూసుకోవాలి. రక్తంలో హిమోగ్లోబిన్ మరియు ఐరన్ తక్కువగా ఉంటే వాటిని సమతుల్యంగా చేసుకుని గర్భధారణకు వెళ్లాలి. అలాగే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ ఆధునిక జీవన విధానంలో ధూమపానం చేసే మహిళల రేటు చాలా పెరిగిపోయింది. ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే మహిళలకి ఒకవేళ ధూమపానం అలవాటు ఉంటే గర్భధారణకు వెళ్లే 3 నెలల ముందు నుండే మానేయడం మంచిది. లేదా ఈ ధూమపానం అలవాటును అలాగే కొనసాగిస్తే గర్భం ధరించిన తర్వాత గర్భస్రావమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భధారణకు ముందు నుంచి స్త్రీ మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల శిశువుకు సరైన పోషకాలంది ఆరోగ్యంగా ఉంటారు. ప్రోటీన్స్ సమృద్ధిగా ఉన్న ఆహారంతో పాటు డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటివి తీసుకోవడం వల్ల గర్భం ధరించిన తర్వాత గర్భంలో శిశువు అవయవాలు సక్రమంగా వికాసం చెంది బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడుతుంది.
మ్యారేజ్ అయిన వెంటనే అందరూ వెంటనే పిల్లలు వద్దు అనుకుంటారు. కానీ అది న్యాచురల్గా వచ్చే ప్రాసెస్. డిలే చేయకుండా ఇప్పుడు కరెక్ట్ ప్లానింగ్ చేసుకొని సరిగ్గా ఉంటే మదర్ కన్సీవ్ అయిన వాళ్ళు ఇంకా పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటారు. అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. వస్తే కంటిన్యూ చేయండి. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి కొన్నాళ్ళు వాళ్ళ బాడీ అంతా నార్మల్ స్టేజ్కి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు సెకండ్ కన్సీవ్ అయిన తర్వాత సంతోషపడండి కన్సీవ్ అయినందుకు. కానీ కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే ఏంటంటే తల్లి ఆరోగ్యంగా ఉంటుంది, బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, ఆ టోటల్ ఫ్యామిలీ భార్యాభర్తలు బిడ్డలు అందరూ హ్యాపీగా ఉంటారు. దీనికోసం సరైన నిర్ణయము కరెక్ట్గా ఎప్పుడు ఏం చేస్తే అవుతుందో అది కొంచెం ఆలోచించి భార్యాభర్తలు ఆలోచించి చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఈ రోజుల్లో చాలా మంది లేటు వయసులో గర్భం ధరిస్తున్నారు. మరి అలా లేటు వయసులో గర్భం ధరించడం వల్ల ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు ఏంటి, అలాగే వాటిని ఎలా అధిగమించాలి? ఇలా లేటు వయసులో గర్భం ధరించిన వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయడం వల్ల అది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఏజ్ యావరేజ్గా ఇంక్రీజ్ అయింది. చాలామంది విమెన్ ప్రెగ్నెన్సీ 30s అండ్ లేట్ 30sలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో మేజర్ అబ్జెక్షన్ ఏమీ లేదు. కానీ 20 to 30 years ఏజ్లో ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే 30 to 40 ఏజ్ గ్రూప్లో కన్సీవ్ అయ్యే ప్రెగ్నెన్సీస్లో ప్రాబ్లం ఉండే అవకాశం కొద్దిగా పెరుగుతుంది. ఒకటి మనకి ఏజ్ పెరిగి కొద్ది ఎలా హైపర్ టెన్షన్, డయాబెటీస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందో అలాగే హైయర్ ఏజ్లో కన్సీవ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీలో ఈ బీపీ, షుగర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మదర్ వయసు పెరిగే కొద్దీ కొన్ని క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, డౌన్ సిండ్రోమ్ ఇట్లాంటి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ చైల్డ్కి వచ్చే అవకాశం పెరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సింది ప్రెగ్నెన్సీలో. అండ్ మిస్క్యారేజ్ రిస్క్ కూడా కొంతవరకు పెరగవచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు ప్రెగ్నెన్సీస్ 35 years అండ్ బిఫోర్ కంప్లీట్ చేసుకోవడమే కరెక్ట్ పద్ధతి. లేట్ 30sలో మదర్ కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేసే ముందు, బికాస్ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవన్నీ ముందే వాళ్ళకు ఉన్నాయా, ఉంటే కరెక్ట్ చేసుకుని అప్పుడు ప్లాన్ చేయడం మంచిది. వాళ్ళ వెయిట్ కనుక ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకుని ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం, అది సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయ్యే అవకాశం పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వగానే డయాగ్నోస్ చేసుకుని బాగుందని కన్ఫర్మ్ చేసుకుని తర్వాత మొదటి 3 నెలల్లోనే డౌన్ సిండ్రోమ్ అనే క్రోమోజోమల్ ప్రాబ్లంకి స్క్రీనింగ్ టెస్ట్స్ ఉంటాయి. వాటిని చేయించుకోవడం ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ చేయడమే లేట్ అయితే కనుక మనం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎర్లీగా డిటెక్ట్ చేయగలగడము, వాటిని సరి చేయగలిగే అవకాశము పోగొట్టుకుంటాం. అందుకని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు టెస్ట్లకు వెళ్ళడము, అంతా బాగుందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే కన్సీవ్ అవ్వడము, ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే ప్రాబ్లమ్స్ని అసెస్ చేయించుకోవడము ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో చదువులు, ఆపై ఉద్యోగాలు అంటూ లేటుగా పెళ్లిళ్లు చేసుకోవడం, లేటుగా పిల్లల్ని కనడం జరుగుతుంది. 35 సంవత్సరాలు పైబడిన మహిళలకు గర్భధారణ జరిగితే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు, ప్రమాదాలు వచ్చే అవకాశాలున్నాయి. 35 సంవత్సరాల తర్వాత గర్భం ధరిస్తే ఆ వయసును అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ గా పరిగణిస్తారు. 35 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భం ధరించడం వల్ల స్త్రీకి హై బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ. దానితో పాటు మధుమేహ వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువే. అయితే ఈ తరహా బీపీ మరియు మధుమేహ వ్యాధి సమస్యలు సాధారణంగా గర్భవతులు ఎవరిలోనైనా వస్తాయి. కానీ లేటు వయసులో గర్భం ధరించే వారిలో ఈ అవకాశాలు ఎక్కువ. ఇలా లేటు వయసులో గర్భం ధరించడం వల్ల కొన్నిసార్లు అకస్మాత్తుగా గర్భస్రావం అవ్వడం, బిడ్డ కడుపులోనే చనిపోవడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. 35 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భం ధరించాలి అనుకునే వారికి గర్భధారణ సమయంలో ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే డాక్టర్ను సంప్రదించి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం వల్ల ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 3 నెలల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం మంచిది.
ఈ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం వల్ల గర్భధారణ సమయంలో రక్తహీన సమస్యలు రాకుండా అరికట్టవచ్చు. కొంతమందిలో పీరియడ్ చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, కొంతమందిలో కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు. ఫెర్టైల్ పీరియడ్ అంటే మనము కన్సెప్షన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న డేస్ అన్నమాట. ఆ టైంలో హస్బెండ్తో రిలేషన్షిప్లో ఉండడం ద్వారా మనం ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకునే వాళ్ళం అవుతాము. తర్వాత ఆలోచించవలసింది రుబెల్లా వ్యాక్సిన్ గురించి. రుబెల్లా వ్యాక్సిన్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన వ్యాక్సినేషన్. అంటే ప్రీ కన్సెప్షన్ కేర్లో భాగంగా మనం డాక్టర్ని కలిసినప్పుడు మనకి రుబెల్లా, చికెన్ పాక్స్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఇదివరకు ఎప్పుడైనా వచ్చాయా, ఒకవేళ వచ్చి ఉంటే ఇమ్యూన్ స్టేటస్ ఎలా ఉంది అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా డాక్టర్ డిటర్మిన్ చేయగలుగుతారు. డిటర్మిన్ చేసినప్పుడు మనకు వ్యాక్సిన్ అవసరం ఉందా లేదా అనే విషయం చెప్తారు. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే MMR వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కనీసం 1 month పాటు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు. ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న రోజుల్లో రేడియేషన్కి కానీ, పెస్టిసైడ్స్కి కానీ, కెమికల్స్కి కానీ ఎక్స్పోజర్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఈ విధంగా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం వల్ల వంశపారపర్యంగా తల్లి వైపు నుండి కానీ తండ్రి వైపు నుండి కానీ ఏవైనా సమస్యలుంటే అవి బిడ్డకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ వచ్చిందనేసి కొంతమంది కపుల్స్, న్యూ కపుల్స్ అయిన వాళ్ళు తొందరగా వచ్చేసిందని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ అది దేవుడు ఇచ్చిన గాడ్ ఇచ్చిన గిఫ్ట్ కదా అది. దాన్ని అలా నెగ్లెక్ట్ చేయకుండా మంచిగా కేర్ తీసుకోవాలి, దాని గురించి ప్లానింగ్ చేసుకోవాలి. ఒక మదర్ అవడం అంటే చాలా గ్రేట్గా ఫీల్ కావాలి. అది లేడీస్కి అది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. పిల్లలకి మంచి పోషకాహారం అన్నీ కలిగే కేర్ తీసుకోవాలి తల్లి. తర్వాత మళ్ళీ వెంటనే సెకండ్ కన్సీవ్ కాకుండా మంచిగా ఆరోగ్యంగా కొంచెం 2-3 years అయ్యాక బేబీ మంచిగా మెచ్యూర్డ్ అయ్యాక నెక్స్ట్ కన్సీవ్కి అట్లా ప్లానింగ్ చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి పేరెంట్స్. ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలనుకునేవారు వారి యొక్క ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆర్థిక పరంగా ఎటువంటి సమస్యలు లేవని చూసుకొని ఆర్థిక పరంగా కొంతవరకు బాగున్నాం అని అనుకున్న తరువాత ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం ఎంతవరకు అవసరమో తెలుసుకుందాం. పువర్ సోషియో ఎకనామిక్ స్టేటస్లో ఉన్న కపుల్స్ కన్సీవ్ అయినప్పుడు వాళ్ళ మెయిన్ ప్రాబ్లము న్యూట్రిషన్ సరిగా లేకపోవడం, సరైన బ్యాలెన్స్ డైట్, హెల్దీ ఆహారం తీసుకోకపోవడం మెయిన్ ప్రాబ్లం. నిజం చెప్పాలంటే హెల్దీ డైట్ అంటే పెద్ద ఖరీదైనది ఏమీ తినక్కర్లేదండి. ఆకుకూరలు, ఎగ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ నిజానికి పెద్ద ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమీ లేవు. ఇవన్నీ కరెక్ట్గా హెల్దీగా రోజు తినగలిగితే అవుట్కమ్స్ బాగుంటాయి. కాకపోతే ఇవి తినాలి అని తెలియకపోవడం వల్ల, సరైన ఆహారం తీసుకోకపోవడం వలన చాలా ప్రాబ్లమ్స్, రక్తహీనత, బిడ్డ పెరుగుదల బాగోకపోవడం ఇవన్నీ ఫేస్ చేస్తారు. ఇంకొకటి తల్లి హెవీ వర్క్, ఫిజికల్ వర్క్ చేసే ప్రొఫెషన్లో ఉన్నప్పుడు దాని మూలాన కూడా సరిపడా రెస్ట్ లేకపోవడం, హెవీ వర్క్ చేయడం ద్వారా బిడ్డ పెరుగుదల బాగోకపోవడం, టైం కన్నా ముందు డెలివరీ అవ్వడం, ఇట్లాంటి రిస్క్స్ ఉండవచ్చు. సో హెవీ వర్క్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయడం మంచిది. పెళ్లి తర్వాత భార్యాభర్త బిడ్డను కని అమ్మా నాన్న అనిపించుకోవడం ఎంత అవసరమో ఆ బిడ్డకు ఆరోగ్యవంతమైన జన్మనివ్వడం అంతకన్నా ముఖ్యం. బిడ్డ ఆరోగ్యం వారి తల్లిదండ్రుల బాధ్యత. దానికి కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో అవసరం. మీరు కూడా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుని గర్భధారణ సమయంలో ఎటువంటి అనారోగ్యపరమైన సమస్యలు లేకుండా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వండి. మళ్ళీ మన జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మరో ముఖ్యమైన అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.